మేడం ఓటీపీ 5927. మేడం మీరు స్వప్నకర్ కదండి? అవునమ్మా. మీరు జయమని సీరియల్ చేస్తారు కదా మేడం? అవును బ్రో. అక్క నేను మీకు పెద్ద ఫ్యాన్ అక్క. నేనే కాదు మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి మేమందరం మీ సీరియల్ చూస్తాం అక్క. చాలా ఇష్టం మీరంటే. అవునా? ఓకే చూడండి, చాలా బాగుంటుంది. అక్క మీరేంటక్క ఇట్లా మా క్యాబ్లో? అంటే ఈరోజు మా డ్రైవర్ లీవ్లో ఉన్నాడు, అందుకనే క్యాబ్లో వెళ్తున్నాను. అంటే మీరు సెలబ్రిటీ కదక్క, అంటే ఒక క్యాబ్లో కూడా పోతారా? అంటే మీ దగ్గర డ్రైవరు పెద్ద పెద్ద కార్లు కూడా ఉంటాయి కదా. అదేంటి అందరూ అలా ఆలోచిస్తారు? అసలు సెలబ్రిటీస్ అనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో అందరూ సెలబ్రిటీసే వారి వారి వర్క్స్ లో. సో మేము ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో కనిపిస్తున్నాం కదా, మూవీస్ చేస్తున్నాం, సీరియల్స్ చేస్తున్నాం, మా దగ్గర చాలా డబ్బులు ఉంటాయని, ల్యాక్స్ లో ఉంటాయని అనుకుంటారు అందరూ. అది తప్పు. అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సెలబ్రిటీస్ అంటే ఓన్లీ డబ్బు మాత్రమే కాదు తమ్ముడు, వాళ్ళ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి. ఆన్ స్క్రీన్ మాత్రమే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము స్మైల్ తో కనిపిస్తూ ఉంటాం, కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ అయితే ఉంటుంది కదా. అక్క నాకు కూడా షూటింగ్ కూడా చాలా ఇష్టం అక్క, యాక్టింగ్ చేయాలని. అవునా? ఇష్టం ఉంటే సరిపోదు బ్రో, దాంతో పాటు కష్టం కూడా ఉండాలి. ఎప్పుడైనా మాకు చిన్న ఛాన్స్ ఉంటే చెప్పండి అక్క. అలాగే బ్రో, తప్పకుండా చెప్తాను. ఇదే మా లొకేషన్, ఇక్కడ కొంచెం సైడ్ తీసుకో. ఓకే అక్క. ఎంత బ్రో? అక్క ఏం వద్దులే అక్క. పర్లేదు, నువ్వైనా నేనైనా కష్టపడే దీనికోసమే. ఎంత? 400 అక్క. పర్లేదులే అక్క. పర్లేదు బ్రో, తీసుకో. బాయ్ అక్క. ఓ సెల్ఫీ. ఓకే కమ్. అక్క కొంచెం స్మైల్. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ అక్క. బ్రో కొంచెం ఫాస్ట్గా వెళ్ళు బ్రో, టైం అవుతుంది ఇంటర్వ్యూకి. సిటీ కొత్త? అవును బ్రో, నీకెలా తెలుసు? నీ కంగారు చూస్తేనే తెలిసిపోతుంది. మీదే ఊరు? మాది వరంగల్ బ్రో. అక్కడ 1000 స్తంభాల గుడి బాగా ఫేమస్ కదా. అవును బ్రో, నువ్వు ఎప్పుడైనా వచ్చావా వరంగల్కి? కొన్నది అందుకే బ్రో. ఈ క్యాబ్తో వరంగల్ మొత్తం కవర్ చేసినట్టున్నావు. ఇంకెంత దూరం ఉంది బ్రో? ఇంకా 6 కిలోమీటర్స్. ఇంకా ఇంటర్వ్యూ కోసమేనా వెళ్తుంది? అంత కరెక్ట్గా చెప్పావు. నేను చూసిన అర్థమవుతుందిలే, ఫార్మల్ షర్టు జీన్స్ పాయింట్. ఓడని ఇట్లా పోతారా బ్రో? నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ బ్రో ఇక్కడ, అందుకే టెన్షన్గా ఉంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా ప్లీజ్? ఈ సిటీలో ఎట్లా పైన కరెక్ట్ టైంకి పోతాం. మై హూనా ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్లు ఉంటాయి బ్రో? 2-3 రౌండ్లు ఉంటాయి బ్రో. లోపల బిగ్ బాస్ అగ్నిపరీక్ష లాగా ప్రశ్నలు అడుగుతారేమో. దానికి దీనికి చాలా తేడా ఉంది బ్రో. బిగ్ బాస్లో రిజెక్ట్ చేసిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ సెలెక్ట్ చేసిన వాళ్ళని మాత్రమే అడుగుతారు. ఇంటర్వ్యూ ఇష్టం లేదు బ్రో, కానీ మా పేరెంట్స్ కోసం తప్పట్లేదు. నా పేరెంట్స్ నన్ను పెంచుతున్నప్పుడు డబ్బులు అవసరం లేదనుకున్నా బ్రో. మా పేరెంట్స్ని నేను పోషించాలనుకున్నప్పుడు నాకు డబ్బు అవసరం వచ్చింది. ఇష్టం లేని జాబును ఇష్టమైన కోసం చేస్తున్నావు చూసినా బ్రో, నువ్వు సూపర్ బ్రో. నువ్వేం ఫికర్ పడకు, ఫకీర్లకి మాయం చేసే జాబ్ కొట్టేసాయి బ్రో. నీ మాటలు వింటుంటే మల్లారెడ్డి మోటివేషనల్ స్పీచ్ వింటున్నట్టు ఉంది బ్రో. మస్తు కిక్ వస్తుంది. నీతో జర్నీ చాలా సరదాగా ఉంది. థియేటర్లో సినిమా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో, నా క్యాబ్ ఎక్కినప్పుడు అంత ఎంజాయ్ చేయాలి. అదే నా పాలసీ. అందరితో సరదాగా ఉంటాను బ్రో. ఇంకెంత దూరం ఉంది బ్రో? మీ ఆఫీస్ వచ్చేసింది బ్రో, పక్కనే ఉంది బ్రో. ఇంటర్వ్యూ అయిపోయినాక క్యాబులు దొరకపోతే నా ఫోన్ చేయి, సరేనా? నేను వస్తా మళ్ళీ. సరే బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో.
ఇంకా బుకింగ్స్ రాలే. అన్నా ఏమైంది డలుగును? ఏం లేదు బ్రో. షేర్ చేసుకో బ్రో. ఏం లేదు బ్రో. ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? ఏం లేదు బ్రో. అరే చెప్పు, షేర్ చేసుకుంటేగా తగ్గేది. ఏం లేదు బ్రో, నార్మలే. లవ్ ఏమన్నా ప్రాబ్లమా? చెప్పు బ్రో, పర్లేదు. నా లౌడల్ లవ్ బ్రో. ఏంది అది ఒకటే ఫోన్ చేసి దొబ్బుతుంది దా దా అని. నేనేమన్నా ఫ్లైట్లో పోతున్నా జుమ్మున దాంతో అనుకోవడానికి దా దా అని. అబ్బో వీళ్ళు లవ్ చేస్తుందంటే అదెంత కరోనా ఉందో. పిచ్చిది. 1 సైడ్ లవా 2 సైడ్ లవా బ్రో? 2 సైడ్ కాబట్టి ఈ బాధలు. అవును, ఫస్ట్ నీకు లవర్ ఉందా? నాకు లేదు బ్రో. లేదు కాబట్టి ఇట్లా కూర్చున్నా బ్రో. నీ జిందగీ బాగుంది బ్రో. అరే ఒకటే బ్రో. ఎయిటీను బ్రో. చెప్పు బ్రో. అమ్మాయి ఒకటే. పొద్దుగా లేసే తిన్నావా పడుకున్నావా ఏంది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇవల్ల చెప్పాలి బ్రో. దానికి ఏమోసం చెప్పు బ్రో నాకు. అవునా? ఇప్పుడు నేను నీ కార్ ఎక్కినా, నీ నెంబర్ ప్లేట్ కావాలి, నీ ఫొటోస్ కావాలి, నీ ఫోన్ నెంబర్ కావాలి, అన్నీ కావాలి దానికి. ఇగో బ్రో, ఇప్పుడు నీ కార్ నెంబరు నీ నెంబరు అన్నీ పెడతాగా. కొంపతీసి పెట్టావా? నన్ను కేర్ చేస్తుందా లేక నేను గోకుదామని ట్రై చేస్తుందా అర్థం కావట్లేదు. అట్లుంటుంది దాంతో. సో అది ఏందో అర్థం కావట్లేదు బ్రో. నువ్వు తో బ్రో, నీకు లవర్ లేదుగా, జిందగీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. బతికిపోయినా అయితే అట్లనే ఉండు జిందగీలా. పోరి అన్నావు అనుకో నాశనం అయిపోతావు. ఓకే, మట్టి కరిసిపోతావు. ఇదిగో బ్రో, అదే 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 ఫోన్ చేస్తుంది. అదే ఫోన్ చేస్తుంది. హలో బేబీ. లేదు 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 వస్తున్నా. మన గురించే ఫ్రెండ్కి చెప్తున్నా. నువ్వు చాలా మంచిదానివని, నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్తున్నా. హా బేబీ, షూర్ బేబీ, వస్తా. థ్యాంక్ యూ బేబీ. ఓకే బేబీ, తిన్నావా? చాలు బేబీ. చాలా బేబీ, నీకు చెప్పడం మర్చిపోయా, ఇన్స్టాలో పోస్ట్ పెట్టావు కదా, చాలా అంటే చాలా బాగుందమ్మా. అసలు నీ పోస్ట్కి కామెంట్లు చూస్తే చాలా. ఇతనికి డ్రైవర్ బ్రో గిట్ట చూపించా, చాలా బాగుందన్నారు. నేను లక్ అంట, అది నా అదృష్టం అంట. నీ అసలు పోరి. ఫస్ట్ నీ ఫోటో చూపెట్టగానే బ్రో హీరోయినా అంటుండ్రు. అంటే అంత నీకు పాపులారిటీ ఉంది, నీకే తెలుస్తలే. సరే అమ్మా, వస్తున్నా వస్తున్నా, ఒక 10 minutes. ఇలా ఇలా వాళ్తాను ముందు. ఓకే సరే అమ్మా, బాయ్ బాయ్, లవ్ యూ. దీనమ్మ చూసినావా బ్రో మొగ్గలో పంచాయితీ. ఇగో ఉచ్చ పోసినా ఏ చేసినావు బ్రో, ప్రతిదీ చెప్పాలి దానికి. కూరగాయలు కోసుకుంటే ఎవరైనా పోస్ట్ పెడతారా బ్రో? అది పెట్టింది లత్కోడిది. మళ్ళీ దానికి ఒక పేరు వర్క్ మూడు. ఇగో ఇవన్నీ ఉంటాయి బ్రో. బ్రో జర స్పీడ్ గో బ్రో, అది మళ్ళీ నన్ను చంపుద్ది. బ్రో 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 ప్లీజ్ బ్రో, కొంచెం సైడ్ కప్ ప్లీజ్. కొంచెం చిన్న పని బ్రో, కొంచెం తగ్గలేదు ప్లీజ్ బ్రో. బ్రో బ్రో ఆపుతాను బ్రో, సిగ్నల్ వేసిన. ఆగా ఒక్క నిమిషం, ఆపుతాను ఆగా. బ్రో ఆపా. థ్యాంక్ యూ బ్రో. పర్లేదు బ్రో. ఇంట్లో ఎవరు లేరంట బ్రో, అందుకే ఏ డ్రైవింగ్ చేసేటప్పుడైనా సేఫ్టీ ముఖ్యం. అంతే.
ఊబరే కదా? ఓటీపీ నెంబర్ చెప్తా, 9989. అంతే సార్, అంతే సార్. అవును సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు మీ క్యారెక్టర్ చాలా బాగుంది సార్, సూపర్ ఉంది సార్. అర్జెంటు పని మీద దిల్షుత్ నగర్ వెళ్తున్నా సార్. ఏం లేదు సార్, మీకు మా కుటుంబం గురించి తెలిసిందే కదా సార్. మీరు సహాయం చేయబట్టే కదా సార్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నలుగురికి సహాయం చేయగలుగుతున్నాను. ఈ జీవితానికి అది చాలు సార్. మీరెంతో సాయం చేశారు సార్, అది సార్ మీ గొప్పతనం. హలో హలో సార్, చెప్పండి సార్. ఆ స్కూల్ పక్క బిల్డింగే సార్. నేను రీచ్ అయ్యాక మీకు కాల్ చేస్తాను సార్. ఓకే, రీచ్ అయ్యాక కాల్ చేస్తాను సార్. మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఉంటాను సార్. బ్రదర్, మీ పేరేంటి? ప్రశాంత్ మేడం. నిన్నొకటి అడగచ్చా? అడగండి మేడం. నువ్వు దేని గురించో ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఏం లేదు మేడం, నేను నార్మల్గానే ఉన్నాను. బ్రదర్, మన మనసు అద్దం లాంటిది. మనం ఏం ఫీల్ అవుతామో అదే ఎక్స్ప్రెస్ చేస్తాము. లోపల ఉన్నది బాధే అయితే అది కొంచెం బరువుగానే ఉంటుంది. పక్క వాళ్ళతో పంచుకుంటే మనసు కాస్త తేలిక పడుతుంది. రోజంతా డ్రైవింగ్ చేయడం వల్ల నా మొహం అలాగ పడుతుంది. మంత్ ఎండ్ కదా మేడం, కొంచెం టైట్గా కష్టంగా ఉంది. ఒకరోజు వర్షం కురుస్తుందని సంవత్సరం అంతా వర్షం కురుస్తుందా? మళ్ళీ ఎండ వస్తుంది కదా. అలాగే కష్టాలు కూడా శాశ్వతం కాదు. సెటిల్ అవ్వడానికి ఉన్న ఛాన్స్లన్నీ అయిపోయినాయి. అప్పటి నుంచి కష్టాలు తప్పట్లేదు మేడం. పోతే పోనీ, ఒక్క అవకాశమేగా. ఒక్క పువ్వు రాలిపోతే మొత్తం తోటంతా ఖాళీ అయిపోదుగా. కొత్త పూలు మళ్ళీ పూస్తాయి, కొత్త అవకాశాలు మళ్ళీ వస్తాయి. మేడం, మీరు రైటర్ కదా? నీకెలా తెలుసు తమ్ముడు? మీ మాటలు చెప్తున్నాయి. ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోతున్నా మేడం. ఎక్కడ ఓటమిని ఒప్పుకుంటానేమోనని భయమవుతుంది. నువ్వు నీ లైఫ్తో పోరాడుతూ నీ ప్రయత్నాన్ని విరమిస్తే నువ్వు మరణించినట్టే. నువ్వు ప్రయత్నిస్తూ మరణిస్తే నువ్వు గెలిచినట్టే. మేడం, లైట్లు ఆఫ్ చేసి చీకట్లో వెళ్తే గమ్యం చేరుతామో లేదో తెలియదు కదా, చెప్పలేం. మధ్యలో పోతానేమో. నీ ప్రయాణం ఇంతే అనుకొని మానే. కొన్నిసార్లు రోడ్డు మలుపు తిరగగానే అసలు గమ్యం కనిపిస్తుంది. ఈ కష్టం దాటాకే నిజమైన సంతోషాన్ని ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తావు. మేడం, మీ లొకేషన్ వచ్చేసింది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఆ చెట్టు దగ్గర ఆపు. ప్రశాంత్, నీ స్టీరింగే నీ జీవనాధారం. ఈ ప్రయాణం నీదే. నువ్వు నడిపిన దారే నీ కథ అవుతుంది. ఆ కథ ఆగిపోయేది కాకుండా గెలిచేదిగా నిలిచిపోవాలి. స్కానర్ ఇవ్వ ప్రశాంత్. మనీ సెండ్ చేశా, చూసుకో.